నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మరో వారసురాలి రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డి 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కడప లోక్సభ స్థానం వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ సంచలనంపై ఐ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వైఎస్ఆర్ కుటుంబంతో దశాబ్దాల తరబడి విడదీయరాని రక్తానుబంధం ఉంది. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తొలినాళ్ల రాజకీయం నుండి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రస్థానం వరకు కడప లోక్సభ స్థానం ఆ కుటుంబానికి ఒక తిరుగులేని రాజకీయ దుర్గంగా విలసిల్లుతుంది. ఎంతటి రాజకీయ తుఫానులు వచ్చినా, ప్రత్యర్థుల అలజడులు ఎదురైనా కడపగడ్డ వైఎస్ఆర్ కుటుంబానికే అండగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ చారిత్రాత్మక స్థానం నుండి వైఎస్ కుటుంబంలోని తర్వాతి తరం వారసురాలు ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలలోనూ యావత్ రాష్ట్ర రాజకీయాలలోనూ తీవ్ర ఉత్కంఠను, సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డి రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలలో ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పార్టీ అత్యున్నత స్థాయి వర్గాల నుండి విపరీతమైన ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ అధిష్టానం రాబోయే 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందులో భాగంగానే వైఎస్ హర్షారెడ్డిని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే కడప లోక్సభ స్థానం ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ కుటుంబానికి నమ్మకమైన స్థావరంగా ఉంటూ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుండి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 2 సార్లు ఎంపీగా గెలిచి తన రాజకీయ పునాదులను గట్టిగా వేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టకముందు జగన్మోహన్ రెడ్డికి దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కూడా ఈ కడప పార్లమెంటు నియోజకవర్గమే. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి జగన్ సొంత సోదరుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న అవినాష్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కుటుంబం తరపున అక్కడ బలమైన పట్టును సాధించారు. అయితే మారుతున్న రక్షణ, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కడప లోక్సభ టికెట్ను కుటుంబ తర్వాతి వారసురాలైన హర్షారెడ్డికే కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆమెను ఎన్నికల రాజకీయాలలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను, రాజకీయ వేదికను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో పాటు వైఎస్ కుటుంబానికి చెందిన వివిధ వ్యాపార సామ్రాజ్యాల నిర్వహణ బాధ్యతలను కూడా తన 2 కుమార్తెలకు అప్పగించేందుకు వైఎస్ జగన్ తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్యారిస్లోని ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆమె కుటుంబానికి చెందిన సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ నిర్వహణను, డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను, సంస్థాగత కార్యకలాపాలను అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పొందిన విద్యాభ్యాసం, వ్యాపార రంగంలో సిద్ధించిన ఈ అనుభవంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కలిగిన ఆమెను కడప లాంటి అత్యంత కీలకమైన స్థానం నుండి ఎంపీగా పోటీ చేయించడం వల్ల పార్టీకి ఒక నూతన ఉత్తేజం లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. యువతను ఆకట్టుకోవడంతో పాటు కుటుంబ రాజకీయ వారసత్వాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే వైఎస్ హర్షారెడ్డి కడప ఎంపీగా పోటీ చేసే ప్రతిపాదన తెరపైకి రావడంతో ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని దానిపై వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా సరికొత్త సమీకరణాలు, రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కడప స్థానాన్ని హర్షారెడ్డికి కేటాయిస్తే అవినాష్ రెడ్డిని వేరే ఏదైనా పొరుగు లోక్సభ నియోజకవర్గానికి మారుస్తారా, లేక రాబోయే ఎన్నికల్లో ఆయనను కడప జిల్లాలోని ప్రధానమైన అసెంబ్లీ రేసులో దించి రాష్ట్ర రాజకీయాలలోకి తీసుకువస్తారా అనే దానిపై ప్రస్తుతానికైతే స్పష్టమైన ప్రకటన ఏదీ లేదు. వైఎస్ఆర్సీపీ వర్గాల కథనం ప్రకారం కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో ఒకదాని నుండి అవినాష్ రెడ్డిని పోటీ చేయించే అవకాశాలను లేదా జిల్లా రాజకీయాలలో కీలక పాత్ర అప్పగించే అంశాలను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందనే సమాచారం. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబంలో 3వ తరం రాజకీయ అరంగేట్రంపై ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలలోనూ ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై కూడా ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో జగన్ కుమార్తె హర్షారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉండడం విశ్లేషకులను ఆకర్షిస్తుంది. రాబోయే 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కడప జిల్లా వేదికగా వైఎస్ హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయమనే ప్రచారం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయంలో మొదలైన ఈ సరికొత్త సంచలనం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ రీతిని తిప్పుతుందో, వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఏ విధంగా అమలవుతాయో వేచి చూడాల్సిందే.